ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమ్మఒడి పథకంలో డబ్బులు రాని వారిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ కేంద్రంగా మరో మోసం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన దుర్గా ప్రసాద్ ప్రభుత్వ పథకాలైన అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, కాపు నేస్తం డబ్బులు రాని వారిని లక్ష్యంగా చేసుకుని మోసానికి పాల్పడుతున్నాడు. విశాఖపట్నానికి చెందిన బాధితుడు ₹1,00,000 పోగొట్టుకోవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా ఈ స్కామ్ జరిగినట్లు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ పథకాల పేరిట ఆన్లైన్లో వచ్చే వివరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చూస్తున్నాం, అమ్మఒడి పథకంలో ఎవరికైతే ఈ స్కీమ్ అమలు కావట్లేదో వాళ్ళనే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి దృశ్యాలు, ఆ ముఠాకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం, సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే ఇంకా ఎవరెవరి హస్తం దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పవన్, ప్రభుత్వ పథకాలైన అమ్మఒడి, కాపు నేస్తం, చేయూత ఇటువంటి పథకాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తూ నిరుపేదలను మోసం చేస్తున్న ఢిల్లీ కేంద్రంగా ఓ వ్యవస్థనే నడిపిస్తున్నట్లుగా సైబర్ పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా ఇందులోని ఇది వరకు ప్రభుత్వ పథకాలు అంది సకాలంలో కొంతమంది ఎవరినైతే మినహాయింపు చేశారో వారినే టార్గెట్ చేసి ఈ స్కామ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వాలంటీర్ల జాబితా ఏదైతే ఆన్లైన్ ఉందో వాటిని తీసుకొని వాలంటీర్ని లైన్ లో కలుపుతూ అసలు ఎందుకు బాధితులకు ఈ ప్రభుత్వ పథకాలు అందడం లేదు అని చెప్పడంతో వారు వివిధ కారణాలు చెప్పడం, అందులో అంటే ఒకటి ఎలక్ట్రికల్ బిల్లు పెరిగిపోవడం, అదేవిధంగా వెహికల్స్ ఉండడం, ఇటువంటి ఏవైతే కారణాలు చెప్పి వాళ్ళకి అర్ధాంతరంగా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కట్ అయిపోయిన దాన్ని వాళ్ళు బాధితులకి చెప్పడంతో బాధితులకి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు మేము అండగా ఉంటాం, లేదంటే మీకు ప్రభుత్వ పథకాలు అందేటట్టు చేస్తామని చెప్పి వారికి వాలంటీర్ని ఆన్లైన్ తీసుకున్న సకాలంలో వారిని కట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా బాధితుడితో మాట్లాడతారు. బాధితుడు కూడా ఇది నిజమే అనుకుని నమ్మి తమ ఆన్లైన్ పేమెంట్ వస్తుంది మీకు, వెంటనే మీకు వచ్చిన లింక్ క్లిక్ చేయండి అని చెప్పడంతో బాధితుడు ఇది నిజమే అనుకుని నమ్మి ఏదైతే ఆన్లైన్ లో యూపీఐ ద్వారా వచ్చే ఒక లింక్ ని వాళ్ళు క్లిక్ చేయడంతో వెంటనే వీళ్ళ అకౌంట్ లో ఉన్న ఏదైతే సొమ్ము ఉంటుందో అది పూర్తిగా ఎవరైతే సైబర్ నేరగాడు ఉన్నాడో వాడి అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ముందుగా గమనించలేని ఎవరైతే బాధితున్నారో చాలా మంది ఇదివరకే ఉన్నట్లు తెలుస్తుంది. లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఇప్పటికే వెలుగులోకి రావడంతో విశాఖపట్నం చెందిన ఒక బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. వాలంటీర్ల తాలూకా జాబితానే తీసుకొని ఆన్లైన్ లో ఈ ఢిల్లీ కేంద్రంగా ఓ ముఠా ఈ విధంగా స్కామ్ నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ పథకాల్లో కేవలం అమ్మఒడి ఒకటే కాదు, అమ్మఒడి ఏదైతే పేరుతోని మోసం జరిగిందో ఇదే బయటకు వచ్చింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వ పథకాలు ముందుగా ఇచ్చి చాలా మందిని స్క్రూటనీలో భాగంగా ఆపేశారో వారినే టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ప్రభుత్వ పథకాలు గతం నుంచి వచ్చి ఎందుకు ఆగిపోయాయి, వారి జాబితాను తీసుకొని ఆన్లైన్ లో వాలంటీర్ల ద్వారా మాట్లాడించి ఏదైతే జాబితా వాళ్ళకు వచ్చేసిందో అప్పుడు వాలంటీర్ని అర్ధాంతరంగా ఆన్లైన్ నుంచి కట్ చేసి డైరెక్ట్గా నేరుగా బాధితుడితో మాట్లాడి ఈ విధంగా స్కామ్ కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో తూర్పు గోదావరికి చెందిన దుర్గా ప్రసాద్ ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో లోతైన దర్యాప్తు చేస్తే ఈ స్కామ్ లో మరికొంత లక్షల్లో సొమ్ము కూడా బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా ఎవరు ఉన్నారనేది కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది కేవలం ఇప్పటితో ఇక్కడతో ఆగిపోయే పరిస్థితి కాదు, గతం నుంచి కూడా జరుగుతుంది. కేవలం విశాఖపట్నం చెందిన ఏదైతే బాధితుడు ఉన్నాడో ఫిర్యాదు మేరకే ఈ విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.